మనం ఇక్కడ చూస్తుంది ఒక నీడ చెట్టు. దీని కాయలు చూస్తుంటే పైన అంతా ప్రత్తిలాగా దూది లాగా బయటకు వచ్చి ఉన్నాయి. ఇందులోంచి ఒక కాయ ఒకటి జారి కింద పడింది. దీన్ని చూద్దాం. ఇందులో చూస్తే ఇత్తనాలు ఉన్నవి, ఇత్తనాలు కనిపిస్తున్నాయి. ఇది ఇత్తన వ్యాప్తి చేయడానికి ప్రత్తి ద్వారా ఇత్తనానికి రక్షణగా దూది మళ్ళీ చెట్టులాగా మొక్కలాగా మొలిసే అంతవరకు ఈ యొక్క ప్రత్తి దానికి ఇత్తనానికి రక్షణగా ఉంటుంది. ఇది పక్షులు తిని విసర్జించడానికి అనుకూలంగా లేనట్టుంది. ఇది గాలిలో ప్రయాణం చేస్తుంది. ఇది ప్రత్తి ద్వారా లేచి ఇత్తనం అనేక చెట్లలో అనేక రకాలుగా ఉంటవి. కొన్ని పక్షులు తిని విసర్జించడానికి అనుకూలము. ఇది మాత్రం దూది ద్వారా రక్షణగా గాలిలో ప్రయాణం చేసి మొక్కలు మొలవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది అయితే ఈ యొక్క ప్రత్తి మనం పండించే ప్రత్తి అంత టైట్ ఏం లేదు, అంతా లూజుగా ఉంది. టెంపర్ లేదు, చాలా మెత్తగా ఉంది. ఈ ఇత్తనము ఇలాగా నలుపుగా కనిపిస్తున్నటువంటిది ఇత్తనము గాలిలో ప్రయాణం చేస్తుంది. దీంతో పాటు ఇలాగా గాలిలో ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఇది లేచిపోతుంది. ఇలాగే మరికొన్ని ఇత్తనాలు మన విశ్వంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కొన్ని పక్షుల ద్వారా, మరికొన్ని ఇలాగా సృష్టి ధర్మం. ఇది మళ్ళీ మొక్కలు మొలవడానికి అనుకూలంగా మన సృష్టిలో ఇది ఒక ధర్మం.